విజయవాడలో కిడ్నీ రాకెట్ కలకలం 30 లక్షల ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ముఠా ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్నాక చేతులెత్తేసిన వైనం డబ్బుల కోసం నిలదీస్తే చంపేస్తామని బెదిరింపులు న్యాయం కోసం బాధితుడి ఆందోళన గుంటూరు ఎస్పీ కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే ముఠా వాళ్ళది నీకు ఏం అవసరం ఉందో ముందే పసిగడతారు అనంతరం డబ్బులిస్తామని ఆశ చూపిస్తారు పేదోడి కష్టాన్ని ఆసరాగా చేసుకొని మనిషి అవయవాల్ని సైతం దోచుకుంటారు తాజాగా ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు లోన్ యాప్ వేధింపులను ఆసరాగా చేసుకొని కిడ్నీ రాకెట్ ముఠా ఒక నిరుపేద యువకుణ్ణి మోసం చేసింది కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు ఇస్తామని ఆశ చూపించి 59,000 చేతిలో పెట్టి కిడ్నీ కొట్టేసింది ఈ ఘటన విజయవాడలో తీవ్ర కలకలం రేపింది పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రాంతానికి చెందిన గార్లపాటి మధుబాబుకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు శైలు అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్న మధు ఆ తర్వాత కాపురాన్ని గుంటూరుకు మార్చాడు వీరికి 9 ఏళ్ల కుమారుడు 3 ఏళ్ల కుమార్తె ఉన్నారు మధుబాబు గుంటూరులో కూరగాయల వ్యాపారం నూడిల్స్ బండి నడిపేవాడు వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయి కరోనా సమయంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు 8 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు లోన్ యాపుల్లోనూ కొంత అప్పులు చేశాడు ఈ నేపథ్యంలో ఫేస్బుక్లో కిడ్నీ డోనర్ కావాలనే ప్రకటన మధుబాబును ఆకర్షించింది దీంతో తన కిడ్నీ దానం చేసి వచ్చిన సొమ్ముతో అప్పులు తీర్చేసుకోవచ్చని ఆశపడ్డాడు కిడ్నీ దానం చేసేందుకు ఫేస్బుక్ లింక్ పై నొక్కాడు కొద్ది రోజుల తర్వాత బాషా అనే వ్యక్తి ఫోన్ చేసి మధ్యవర్తి వెంకట్ నెంబర్ ఇచ్చాడు దీంతో మధుబాబు ఆ నెంబర్కి కాల్ చేశాడు బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి కిడ్నీ దానం చేస్తే 30 లక్షల వరకు ఇప్పిస్తానని వెంకట్ చెప్పాడు రోగి బావ అయిన నిమ్మకాయల సుబ్రహ్మణ్యంను పరిచయం చేసి ఆన్లైన్ ద్వారా కొద్దిపాటి డబ్బు పంపి నమ్మకం కలిగించాడు కిడ్నీ దానం చేయాలంటే సమీప బంధువై ఉండాలని చెప్పి మధుబాబుతో పాటు ఆయన సంబంధికులందరి ఆధార్ కార్డులు ఇతర వివరాల్ని మార్పించాడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ని కూడా సిద్ధం చేశాడు తన ఇష్టపూర్వకంగానే కిడ్నీ దానం చేస్తున్నానని మధుబాబుతో చెప్పిస్తూ వెంకట్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసే హాస్పిటల్ని సంప్రదించి హాస్పిటల్ వైద్యుని కలిసి వారికి అవసరమైన విధంగా వీడియోలు తీసుకున్నారు ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఓ పాజిటివ్ బి పాజిటివ్ నీడు ఏజ్ 31 to 33 అని చెప్పారు సరే నేను ఓ పాజిటివే కదా ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ నేను ఇచ్చాను బ్రదర్ ఇంత అమౌంట్ ఇస్తారు ఒక 30 lakhs ఇస్తారు మీరు ఇస్తారా ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను అక్కడ వెంకట్ అన్న అతన్ని ఒక అతన్ని పరిచయం చేశారు అతను మీడియేటర్ అంట ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది అను పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్లు మొత్తం మార్చారు వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్ వీడియోస్ మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్ కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నాను జూన్ 10న మధుబాబును హాస్పిటల్లో చేర్చుకొని 15న కిడ్నీ మార్పిడి ఆపరేషన్కు ఏర్పాట్లు చేశారు తొలుత ఎడమ పక్క కిడ్నీ తీసుకుంటామని చెప్పిన వైద్యుడు ఆపరేషన్ సమయంలో కుడివైపు కిడ్నీ తీసుకున్నారన్నారు ఆపరేషన్ పూర్తయ్యాక పరిశీలించగా తన కుడివైపు కిడ్నీ తీసి కేతినేని వెంకటస్వామి అనే వ్యక్తికి అమర్చారని మధుబాబు చెప్పారు గత ఏడాది నవంబర్లో తాను పరిచయమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆన్లైన్లో ఫోన్పే ద్వారా 59,500 రూపాయలు ఇచ్చారని హాస్పిటల్లో చేరే సమయంలో 50,000 ఇచ్చారని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో తనకు రావాల్సిన మొత్తం ఇవ్వాలని అడిగితే నీకు ఇష్టమయ్యే కదా కిడ్నీ ఇచ్చావన్నారు
గట్టిగా అడిగితే ఏం చేస్తావురా, నీకు డబ్బులు రావు, దిక్కున్న చోట చెప్పుకో, కిడ్నీ తీసిన వాళ్ళం, నీ ప్రాణం తీయడం పెద్ద లెక్క, చంపేస్తామని బెదిరించారట. తనను మోసం చేసిన భాష, వెంకట్, సుబ్రహ్మణ్యం, వెంకటస్వామి ఆపరేషన్ చేసిన వైద్యుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని మధుబాబు వాపోయాడు. అనంతరం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. విజయవాడలోని ఒక హాస్పిటల్, దానికి అనుబంధంగా ఉండే మరో హాస్పిటల్లోనూ ప్రతి నెల 5 నుంచి 10 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారని తెలిసిందని చెప్పాడు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూనే మధుబాబుకు ఆపరేషన్ చేశామని హాస్పిటల్ వైద్యుడు వివరణ ఇచ్చారు. కిడ్నీ అవయవదానంలో ఆర్థిక లావాదేవీలకు అవకాశం ఉండదన్నారు. అనుమతి వచ్చాకే రోగి కుటుంబ మిత్రుడైన మధుబాబు కిడ్నీని వెంకటస్వామికి అమర్చామని చెప్పారు.